కారణం. బెలూన్ నన్ను గాలి వల్లే అంటావు, ఊదకపోతే బెలూనే కాదు. కనుక త్రిపురాలు అనే బెలూను పుట్టకముందు గాలింది, పుట్టిన తర్వాత గాలింది, పోయిన తర్వాత గాలింది. అర్థమైంది కదా. పురా అన్నప్పుడు పూర్వమే, మునుపే, త్రిభిపురా త్రిపుర, మూడింటికి ముందే ఉన్నావిడ. ఇది అర్థం అండి. మరొక అర్థం చెప్పాను ఇప్పుడు మీకు త్రిపుర సుందరికి. మూడింట్లో ఉన్నావిడ, మూడింటికి ముందున్నావిడ అంటే మూడు పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రూపంలో ఇందాక చెప్పిన స్థూల రూపం కానీ, మంత్రరూపం కానీ, కుండలిని రూపం కానీ ఉన్నాయా? ఇది సూక్ష్మతమ, ఇది ఉపనిషత్తు. కొందరు అంటూ ఉంటారు ఇవన్నీ పక్కన పెట్టేసిన ఉపనిషత్తులు, ఆత్మవిద్య, ఆత్మబోధ, సంతోషం. కానీ ఇక్కడ ఉన్నది ఏమిటండి నేను చెప్పింది? ఇది ఆత్మ కాదా? ఆత్మతత్వం కాదా? ఇది నాలుగవది, సట్లెస్ట్, సూక్ష్మతమ. స్థూలం, సూక్ష్మం, సూక్ష్మతర, సూక్ష్మతమ, ఈ నాలుగు కలిసే ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి. కనుక మీరు చూస్తున్న అమ్మన్నదే ఆవిడ మంత్రస్వరూపిణి, ఆవిడ కుండలిని స్వరూపిణి, ఆవిడే స్వాత్మస్వరూపిణి. ఇదే లలితా త్రిపుర సుందరి తత్వం, ఇదే శ్రీ విద్య. అంతే. ఈ నాలుగింటిని తెలుసుకునేదే శ్రీ విద్య. ఇంత స్పష్టంగా శ్రీ విద్య గురించి చెప్పడం జరిగింది. ఈ నాలుగు రూపాలని ఇప్పుడు మనం అర్చించాలి. అమ్మవారు అర్చన ప్రియురాలు, శివుడికి అభిషేక ప్రియం. ఇలా మనం చెప్తూ ఉంటాం. దాని తత్వం దానికి ఉన్నది, లేదని కాదు. అర్చన, అమ్మవారి అర్చనకు చాలా ప్రత్యేకత ఉందండి. నవావరణ అర్చన చేస్తారు. ఈ నవావరణలు 9 ఆవరణలు. 9 ఆవరణలు అంటే విశ్వమంతా వ్యాపించిన నవత్వం, పూర్ణత్వం. అంతే. శ్రీచక్రాన్ని ఆరాధన చేస్తారు. ఇప్పుడు మళ్ళీ యంత్రం వచ్చిందండి. ఇంతవరకు అమ్మవారి రూపం వరకు చెప్పినప్పుడు ఇక్కడ యంత్రం గురించి మీకు డిఫైన్ చేయలేదు. ఇప్పుడు యంత్రం అనేది వచ్చింది. ఇక్కడ చూసుకోండి, విగ్రహం, యంత్రం. భగవంతుడిని ఎక్కడెక్కడ ఆరాధించాలో మనకి మన మతంలో ఉంది. ఇది బేసిక్స్ మనకు తెలియాలి. భగవంతుడిని ఉత్తమ ఉపాధుల్లో అంతటా చూడగలిగే స్థితి వచ్చే వరకు ఉత్తమ ఉపాధుల్లో ఆశ్రయించాలి. అంతే కదండి. అంతటా భగవంతుడున్నా అంతటా నువ్వు చేయలేవు. ఎప్పుడు స్థితి సిద్ధి వచ్చే వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగా గంగానదిలో స్నానం చేయాలండి. గంగానది ఫ్లో ఎంతో ఉంది. ఎక్కడ స్నానం చేస్తావు? ఎక్కడ స్నాన ఘట్టం ఉంటే అక్కడ దిగి స్నానం చేస్తావు. అర్థమైంది కదా. అదేవిధంగా భగవంతుడిని పొందడానికి కొన్ని పార్ట్స్, వాటిని ఆలంబనగా చేసుకుని ఉపాసన చేయాలి. ఎక్కడెక్కడ ఉపాసన చేయాలో ఉపనిషత్తులు చెప్పే, దాన్ని బేస్ చేసుకుని ఇతరత్ర శాస్త్రములు కూడా చెప్పే, భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు ఎక్కడెక్కడ ఆరాధన చేయాలో జాగ్రత్తగా చెప్తా. సూర్యమండలంలో ఆరాధించాలి, అగ్నిలో ఆరాధించాలి, మంచి సిద్ధుల్లో భగవద్భావన తెచ్చి ఆరాధించాలి. 4వది ప్రతిమయందు ఆరాధించాలి. 5వది హృదయంలో ఆరాధించాలి. ఇది అల్టిమేట్. ఇంకొకటి ప్రతిమ అనే దగ్గర ఇప్పుడు మీకు ఆపాను నేను. ఇక్కడ వీటన్నిటిలో భగవంతుడిని భావన చేయి. నాకు భగవంతుడు అంటే అమ్మవారేనండి. అవునా? అయితే అమ్మవారిని 5 ఆరాధించు. అర్థమైంది కదా. భానుమండల మధ్యస్థ వచ్చిందా లేదా? చంద్రమండల మధ్యగా భావించండి. చంద్రమండలం బాగా కనబడ్డప్పుడు అందులో ఆ తల్లని తల్లి ఉందని నమస్కరిస్తే అందులోంచి అనుగ్రహిస్తుంది ఆవిడ. ఆ వెలుగు ఆవిడే కదండి. సూర్యమండలంలో ప్రాతకాలంలో అరుణకాంతులతో వెజ్జల్లుతున్న సూర్యమండలంలో ఒక్కసారి అమ్మను తలంచుకుని పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాన్ ధ్యాయేత్ శ్రీ త్రిపుర సుందరీం. ఇది శ్లోకం. ఒక్కసారి అందులో భావించండి. అమ్మ ఎంత దగ్గర మీకు తెలుస్తుంది. అలా చూసిన వాడికి సూర్యకాంతి చంద్రకాంతి ప్రసరిస్తున్న మేర వాడికి ఎప్పుడూ రక్షణే. గుర్తుపెట్టుకోండి. ఉపాసన అంటే ఎలా జరగాలో చూడండి ఇక్కడ. అలాంటిది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ప్రతిమ గురించి వచ్చాను. ప్రతిమ అన్నప్పుడు విగ్రహం కదా. భారతీయ విగ్రహానికి చాలా సైన్స్ ఉంది. విగ్రహారాధన, మన విగ్రహారాధకులు అంటే ఐడల్ వర్షిప్ అనేవాడు అంటాడు, మనము అనుకుంటాం. కానీ పద్ధతి ముందు తెలియాలి. మా వైగాళ్లకు ముందు బాగా తెలియాలి. భగవద్ విగ్రహ నిర్మాణంలో పెద్ద సైన్స్ ఉంది. అనేక ఆకారాలు, ఒక దేవతాకారానికి ఒక మంత్రం ఉంటుందని చెప్పాను. ఆ మంత్రాన్ని ముందు అనుష్ఠానం చేస్తారు. దానికి ఒక సంఖ్య ఉంది, ఇన్ని లక్షలు చేయాలని. అది చేసి దాని యొక్క ఫలాన్నంతటినీ కూడాను హోమంలో చేస్తారు. దీని శక్తినంతటిని యంత్రంలో ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు యంత్రం అనేది వచ్చింది. మంత్రం, విగ్రహం, యంత్రం 3 వచ్చాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉపాసనలో 3 ఉన్నాయి. దర్శనంలో 4 రూపాలు నేను చెప్పాను, అది వేరే విషయం. ఉపాసనలో 3 వస్తాయి. మంత్రం, యంత్రం, విగ్రహం. ఇది బాహ్యారాధనలో. అసలు చక్రం హృదయ చక్రం. అక్కడున్న శక్తిని చూడడమే దహర విద్య. దహర విద్య అనేది ఉపనిషత్తులో చెప్పారు. దహరాకాశ రూపిణి లలితా శాస్త్రంలో చెప్పారు. దహరాకాశం అంటే ఏంటండి? మహాకాశం, ఘటాకాశం నిందకు చెప్పాను. దహరాకాశం ఒకటి ఉంది. నీ హృదయంలో ఉన్న స్పేస్. స్పేస్ అంటే ఖాళీ కాదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అదే అర్థం.
ఆకాశము అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఇది మీనింగ్. సృష్టిలో ఎనర్జీ లేని చోట్లేదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అలాగే హృదయంలో ఇంత శరీరం నడవడానికి కావాల్సిన చైతన్యం అంతా ఆ హృదయంలో సూక్ష్మంగా ఉన్నది. ఆ దహరాకాశంలో వ్యాపించిన విద్య ఏదుందో అదే శ్రీ విద్య, దహర విద్య. ఉపనిషత్తులు చెప్పారు దాన్ని చిదంబరం, చిత్తంబరం, కేవలం చిచ్చక్తి వ్యాపించినటువంటి అంబరం చిదంబరం. ఆ చిదంబరమే శ్రీచక్రం. అర్థమైంది కదా? నీ హృదయంలో ఉన్న దహర చక్రం అది. అది తెలుసుకోవడానికి బాహ్యారాధన. అందుకే అమ్మవారికి 2 రకాల యాగములు చేశారు. రహోయాగ క్రమారాధ్య, రహస్తర్పణ తర్పిత. రహస్యమైన యాగంట అంటే తలుపులన్నీ వేసుకు చేసేది అని కాదు ఇక్కడ అర్థం. నీ లోపల చేసేది అంతర్యాగం అని ఒక మాట ఉన్నది. లోపల అంతర్యాగ బహిర్యాగం, దీని అర్థం ఏంటండి? ఇవన్నీ కూడా నీ లోపల ఒక్కొక్క శక్తి స్థానంలో అమ్మ ఎలా భావిస్తుందో చూస్తూ ఉంటే ఇంక నువ్వెవడివి? నీ లోపల పనిచేస్తున్న శక్తి అంతా అమ్మే 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 అని తెలుసుకుంటే అనుకుంటున్న వాడేవాడు. వాడేమయ్యాడండి? వాడు అమ్మలో కలిసిపోయాడు. ఇంకేం కావాలండి? నది సముద్రంలో కలిసినట్టు. ఇంకా అదే మోక్షం అంటే. కానీ నీ లోపల అది, నీ లోపలికి దీనికి రెండిటికి లింక్ ఉంది. ఇదే భావములోన బాహ్యమునందును గోవిందు గోవిందే అని కొలువు మనసు. లింక్ ఆ 2 తెలుసుకోవాలి. బాహ్యం నుంచి భావంకి వెళ్ళాలి, భావంకి వెళ్ళాక బాహ్యాన్ని వదిలేయాలన్ను. భావం బాహ్యం ఒకటిగా చూడాలి. అర్థమైంది కదా? కనుక ఆ ఏకత్వం చేయడం కోసం బాహ్యారాధన చాలా అవసరం. ఇక్కడ గొప్పగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మంత్రం, యంత్రం, విగ్రహం మూడింటికి ఉన్న లింక్ని తెలుసుకోవాలి. కనుకనే ఆ మంత్రము ద్వారా ఏ దేవతా రూపాన్ని ఋషులు దర్శించారో దానిని విగ్రహంగా చెక్కాలి. దానికో శిల ఉంది. ఏ శిల పెడితే ఆ శిల విగ్రహం కాకూడదు. అర్థమైంది కదా? సిమెంట్ శిల్లు గోడకు పెట్టుకోండి, కానీ ఆలయంలో మాత్రం సిమెంట్ శిల పెట్టాం. దానికో శిల ప్రిస్క్రైబ్డ్. మన ఆగమశాస్త్రం మీద ఉపన్యాసం ఇస్తే చాలా ఉందండి. విగ్రహ నిర్మాణం వెనకాల విజ్ఞానం చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. అవంత సామాన్యం కాదు. మంత్రం ఆకారం యంత్రం, యంత్రం ఆకారం విగ్రహం. ఒకదానికంటే ఒకటి మరింత సాలిడ్గా మన ముందు కనబడుతుంది అంతే. మంత్రానికి రూపమిస్తే యంత్రం, యంత్రానికి రూపమిస్తే విగ్రహం. దీని మీద నాకు సుమారు 10 ఏళ్ల క్రితం కెనడా నుంచి ఒక ఆయన హరిశ్చంద్ర ముఖర్జీ అని ఒక ఆయన చేసిన పరిశోధనని కిడాంబి ఆచార్యులు వారు ఇక్కడ ఐటీకి వచ్చి ఆయన ఒక రహస్యం తెలుసుకొని పరిశోధన చేసి హైదరాబాద్లో మమ్మల్ని పిలిచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక విషయం చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. నా అవుట్పుట్లు తీసి చూపించాడు. హరిశ్చంద్ర ముఖర్జీ ఆయన చేసిన రీసెర్చ్. మనం ఏ శబ్దమన్నా ఆ వైబ్రేషన్ ఒక ఆకారం ధరిస్తుందిట. మనకు తెలియదు అది. అది చాలా సూక్ష్మమైన కాంతి రూపంలో ఉంటుందిట. దాన్ని ఫోటో తీయగలిగే టెక్నాలజీని టోనోస్కోపీ ఏదన్నారు. నాకు ఆ భాషల్లో పెద్ద పరిచయం లేదు కనుక నాకు స్థూలంగా అర్థమైంది మీకు చెప్తాను. దీనివల్ల సారంగా ఏం అర్థం చేసుకోవాలి అది చేసుకోండి. ఆ విధంగా అతను ముందు పరీక్ష ఏం చేశానంటే లలితా శాస్త్రం మొత్తం చదివేటండి. అతను చెయ్యగానే దాని అవుట్పుట్ అది తీసుకున్న ఆ వైబ్రేషన్స్ తీసుకున్నటువంటి ఆ కాంతి ఆకారం ఎలా ఉందో అవుట్పుట్ తీసేట. తీస్తే అది శ్రీచక్రం. చూడండి ఇక్కడ లలితా శాస్త్రం చదివితే వచ్చిన వైబ్రేషన్స్ వల్ల శ్రీచక్రం నిర్మాణం జరిగిందనమాట. అంటే మీరు చదువుతూ ఉంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ శ్రీచక్రం ఏర్పడిపోయింది. ఆ శ్రీచక్రంకి ఆయన మరొక స్టడీ చేశారు, ఫర్దర్ స్టడీ. ఎందుకంటే ఒక సాలిడ్ ఫార్మ్ని తీసుకుంటే అందులో అనేక అణువులు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోతే ఒక ఫార్మ్ ఏర్పడుతుందిట. ఒక యాపిల్లో ఏ అణువులు ఎలా కాంబినేషన్స్తో చొచ్చుకుపోయే దాన్ని స్టడీ చేశాడు తను సైంటిస్ట్ కనుక. ఈ కాంబినేషన్స్తో అణువులు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోతే ఈ సాలిడ్ ఫార్మ్ వచ్చింది. అలాగే శ్రీచక్రం కూడా త్రికోణాలు అవన్నీ ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి ఉన్న ఒక పద్ధతిగా ఉన్నాయి. దాన్ని ఆయన ఏం చేశాడంటే దీని సాలిడ్ ఫార్మ్ ఎలా ఉంటుందని దీన్ని బేస్ చేసుకుని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాని సాలిడ్ ఫార్మ్ వచ్చింది. ఎలా వచ్చిందంటే చేతిలో చెరుకు విల్లు, పువ్వులు, బాణాలు, పాశాంకుశములు పెట్టి కూర్చున్న ఆవిడ వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మా, ఆలోచించండి. థింక్ థింక్ థింక్. ఎలాంటి మతంలో పుట్టాము అని ఎంత గర్వించాలో ఆలోచించండి. ఎంత గర్వించాలో ఆలోచించండి. ఇక్కడ అర్థమవుతున్నదా? కనుకనే ఇక్కడ మంత్రం యంత్రమై యంత్రం విగ్రహం అవడంలో ఉన్న ప్రాసెస్ చూడండి. ఇక్కడ ఆ ప్రాసెస్ని అందుకని ఊరికనే తెచ్చిపెట్టి ఇలా నమస్కారాలు చేసుకోవడం కాదు. మనం దాన్ని ఎంత మనం సిస్టమేట్ చేస్తున్నాం. ఒక ఆర్డర్ ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది, ఒక సైన్స్ ఉంది, ఆగమ శాస్త్రం అనే బేస్ ఉంది దానికి. శబ్దానికి ఉన్న ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్సే వాటిని ఎలాగ ఒక దానిలోకి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు, దానికి ఎలాగ ఫ్రేమ్ ఇస్తున్నారు, ఫార్మ్ ఇస్తున్నారు అనేది ఒక సైన్స్. ఆలోచించండి, తెలుసుకోండి. కనుక అమ్మ ఆకారం అనేది ఆ మంత్రం ఏది ఉందో మంత్రం యొక్క స్వరూపమే యంత్రం అనేది ఒకటి వచ్చింది. ఈ యంత్రం జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కాస్మిక్ ఎనర్జీ. భగవత్ శక్తిని జామెట్రికల్. ఉత్తరోత్తరం బలీయం అని ఒక శ్రీ విద్యా సూత్రం ఉంది. ఉత్తరోత్తరం బలీయం అంటే
విగ్రహము కంటే యంత్రము, యంత్రము కంటే మంత్రం. ఉత్తరోత్తరం బలీయం అన్నాడు ఇక్కడ. దీనికంటే అది, దానికంటే అది బలీయం అని. కనుక 3 కలుపుకొని మనం చూడాలి. అందుకు శ్రీ యంత్రం అనే ఒక మాట మధ్యలో వచ్చింది. శ్రీ విద్య, శ్రీ యంత్రం, 9 ఆవరణలు ఉన్నాయి. ఈ చక్రం ఏమిటి, నేను దాని గురించి మొత్తం టెక్నికల్ డీటెయిల్స్ మాత్రం మీకు చెప్పట్లేదు. మీకు ఎంతవరకు ఆనందం కలిగిస్తుందో అంతవరకు నేను చెప్పాలి నా ప్రయత్నం. చక్ర నిర్మాణం అంటే ఏమిటి, ఇది ఒకటి ఆలోచిద్దాం. శ్రీచక్రాన్ని ఎప్పుడైనా చూశారు కదా, మధ్యలో బిందు ఉంటుంది, సెంటర్ పాయింట్. దాని తర్వాత ఒక త్రికోణం ఉంటుంది, నేను చెప్తున్న దాన్ని నెంబర్లు వేసుకోవచ్చు, రెండవది. దాని తర్వాత 8 త్రికోణాలు ఉంటాయి. దాని తర్వాత 10 త్రికోణాలు ఉంటాయి. దాని తర్వాత మరో 10 త్రికోణాలు ఉంటాయి. తర్వాత 14 త్రికోణాలు ఉంటాయి. చుట్టూ సర్క్యులర్గా చెప్తున్నాను, 14 త్రికోణాలు ఉంటాయి. దాని తర్వాత 8 దళాల పద్మం ఉంటుంది. దాని తర్వాత 16 దళాల పద్మం ఉంటుంది. దాని తర్వాత చతురస్రం ఉంటుంది. ఈ ఫ్రేమ్ గురించి దీనికి పురుష సూక్త, స్త్రీ సూక్తాది మంత్రముల ప్రమాణంతో సహా చాలా రుజువు చేయొచ్చు. శ్రీచక్రం గురించి చాలా పరిశోధన చేయొచ్చు. ఈ శ్రీచక్రం యొక్క విశేషం చూడాలంటే ముందు బిందువుని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు మరో ఉదాహరణ చెప్తాను. ఒక కదలకుండా ఒక కొలనుంది, ఆ కొలంలో ఒక రాయి వేయండి. అంతవరకు నిశ్చలమైన కొలంలో ఆ రాయి వేసేసిన పాయింట్ నుంచి సర్క్యులర్గా పెద్ద వైబ్రేషన్స్ తయారవుతాయి. అవి ఎక్కడి వరకు వెళ్తాయి, కొలను చివరి వరకు వెళ్తాయి. మీరు వేసిన ఎంత బలంగా వేశారో దాన్ని బట్టి ఈ వైబ్రేషన్స్ అక్కడి వరకు స్ప్రెడ్ అయ్యాయి. ఇన్ని వైబ్రేషన్స్కి మూలం ఏమిటి, ఈ వైబ్రేటింగ్ పాయింట్, ఫస్ట్ వైబ్రేషన్, అదే కదా పాయింట్. అలాగే నిశ్చలంగా నిరాకారంగా ఉన్న పరమాత్మలో ఒక వైబ్రేషన్ వచ్చింది. బయట నుంచి రాయేయడం వల్ల రాలే, భగవంతుడికి బయట లేదు, అంతా ఆయనే కదా. కనుక పరమాత్మలో ఫస్ట్ వైబ్రేషన్ వచ్చింది. ఏమిటా వైబ్రేషన్ అంటే, ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నట్ట. దీన్నే వేదం ఏకోహం బహుశ్యాం అంది. స అకామయత, అక్కడొచ్చిందని మళ్ళీ కామించేట. ఏమిటి, కోరుకున్నాడు. స ఐక్షత, స అకామయత, 2 మాటలు వచ్చేసారండి ఇక్కడ. ఉపనిషత్తులో 2 మాటలు వేశాడు. ఐక్షత, అకామయత. ఎందుకు తెచ్చానో జాగ్రత్తగా చూడండి. ఐక్షత అంటే చూశాడని అర్థం. ఈ క్షణం ఆయన చూసేట, చూడగానే ఒక్క ఆయన ఎన్నో అయిపోయేట. దీని అర్థం ఏంటి, చూడడం అంటే అంతవరకు మూసుకున్న తెరవడం అనమాట. తెరవడం ముయ్యడం, తెరవడం ముయ్యడం, ముయ్యడం లయ, తెరవడం సృష్టి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. వ్యాకోచం సృష్టి, సంకోచం లయ. వ్యాకోచం సంకోచం నిరంతరం జరుగుతోంది. రిథమిక్ పల్సెస్ అవి, రిథమిక్ పల్సెస్ మీలో నాలో నిరంతరం జరుగుతున్నది. ప్రతి క్షణంలో, ప్రతి కణంలో జరుగుతోంది. సృష్టి లయలు అనేవి ఎప్పుడో సృష్టి అయిపోయిందండి, ఇప్పుడు స్థితి ఎప్పుడో లయ అవుతుంది కాదు. ప్రతి క్షణంలో సృష్టి లయలు ఉన్నాయి, ప్రతి కణంలో సృష్టి లయలు ఉన్నాయి. మీ సైంటిఫిక్ యాటిట్యూడ్తో మీరు నాకంటే ఎక్కువ అర్థం చేసుకోగలరు. ఉన్నాయా లేవా? అన్నిటికీ వర్తిస్తుంది. విశ్వానికి పెద్ద లెవెల్లో, కానీ ఇండివిజువల్గా ప్రతిదానికి అన్నిటికీ అది వర్తిస్తుంది. కనుక ఈ తెరుచుకోవడం, మూసుకోవడం, ఇంతే. ఇందాక నేను చెప్పిన ఫస్ట్ వైబ్రేషన్ నుంచి విస్తరించడం. అలాగే పరమాత్మ యొక్క మొట్టమొదటి వైబ్రేషన్ సంకల్పం, సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి, అది కలిగింది. ఆ కలగ్గానే ఏకహ అహం బహుశ్యాం, అహం నేను అనే స్పందన ఉంటేనే బహు ఉంది. మనకు కూడా ఆలోచించండి, ఏకమైన ఆత్మతత్వంలో అహం అనే స్పందన ఉంటేనే బహు ఏర్పడుతున్నది. కనుక ఏకహ అహం బహుశ్యాం. కానీ ఏకానికి బహుకి మధ్యలో ఏముందండి, అహం ఉంది. ఆ ఈశ్వరుని అహంకారమే అమ్మ. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ అహంకారం. అందుకే పురమతితు రాహో పురుషిక అన్నారు శంకరుల వారు. అహో పురుషిక అట ఆవిడ. అహో అంటే అహంకారమైన, అహంకార రూపమైన పురుషకారం. పురుషకారం అంటే పౌరుషం. పౌరుషం అంటే పొగరు కాదు, పురుష ప్రయత్నం. నీకెలా పురుష ప్రయత్నమో ఆ పరమపురుష ప్రయత్నం ఈ ప్రపంచం, అంతే కదండి. పరమపురుష ప్రయత్నానికి కారణం ఏంటి, అహంకార రూప చైతన్యం. ఆ ఒక్క దాంట్లో, ఆ అహంకార రూప శక్తిలోనే ఇచ్చా జ్ఞాన క్రియ 3 దాగి ఉన్నాయి. కనుకనే ముందు వచ్చిన స్పందన ప్రథమ బిందువు అయితే, దాని నుంచి వచ్చిన 3 బిందువుల త్రికోణం ఇచ్చా జ్ఞాన క్రియాత్మకం. అక్కడి నుంచి అది విస్తరించిన విధానం అంతా, సృష్టి విస్తారం ఎలా జరిగిందో చూపిస్తున్నాడు. ఇదంతా కూడా ఇది ప్రతి అణువులోనూ ఈ చక్రమే, బ్రహ్మాండంలోని ఈ చక్రమే. ఇది విశ్వం నిరంతరం జరిగే ప్రాసెస్. ఇందాక చెప్పానే, సృష్టి స్థితి లయ అనే రిథమిక్ పల్సెస్ ప్రతి అణువులో జరుగుతాయి. ఈ రహస్యం గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని శ్రీచక్ర నిర్మాణం జరిగింది. చిట్ట చివరికి త్రికోణములు ఇలా విస్తరించి విచ్చుకున్నాయి. చూడండి, 8 దళాల పద్మం, 16 దళాల పద్మం. ఈ విచ్చుకోవడం ఏంటంటే, సృష్టి ముడుచుకున్న స్థితి నుంచి విచ్చుకున్న స్థితికి పూర్తి మేనిఫెస్టేషన్ అవ్వడం.
ఈ మేనిఫెస్టేషన్ అంతా కూడా చతురస్రంలోనే ఉంది. చతురస్రం అంటే అర్థం ముందున్న మధ్యలో ఉన్న బిందువు సర్క్యులర్ ఫార్మ్, అవునా కాదండి? డాట్ అంటే ఏమిటో కాదు, క్లుప్తమైన వృత్తమే బిందువు, విస్తరించినటువంటి బిందువే వృత్తము, అంతే కదండి. అది ఎక్స్పాన్షనే చతురస్రం. వృత్తము యొక్క ఎక్స్పాన్షనే చతురస్రం. నాకంటే మీకు ఎక్కువ తెలిస్తే ఈ జామెట్రికల్ ఫార్మ్స్ అన్నీ కూడా నేను చదువుకున్న విషయాలు బట్టి చెప్తున్నాను. వృత్తం విస్తరిస్తే చతురస్రం. వృత్తం అనంతత్వానికి సంకేతం కనుక అనంతమైన పరమేశ్వరుడు సహస్ర శీర్ష పురుష, ఇన్ఫినిటీ, అనంతభుజి అంటారు కదండి సర్కిల్ని. అది విస్తరించి సృష్టిగా విస్తరిస్తే చతురస్రం అవుతుంది. సృష్టి 4 దిక్కుల్లో విస్తరించింది కనుక 4 దిక్కుల్లో విస్తరించిన ఈ విశ్వం అంతా కూడా ఏ చైతన్యంలో ఉన్నదో ఆ చైతన్యమే శ్రీచక్రంలో రిప్రజెంట్ చేశారు. ఈ 9 కూడా అందులో ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టారు. అందులో దేవతలు ఇవన్నీ ఉన్నాయి. ఈ శ్రీచక్రం విశ్వచక్రమే. వియచ్చక్రం, విశ్వచక్రం అని 2 పేర్లు ఉన్నాయి. వియత్ అంటే అనంతాకాశం. అనంతాకాశంలో జరిగేటువంటి ఈ విశేషమన్నీ చూసిన వీటన్నిటికీ వ్యాపించి అసలు మూలమైన ఆ ప్రథమ బిందువు ఏదుందో ఆ డాటు, అది నిర్వికారమైనటువంటి స్వరూపం. దానిని ఈ వికారాలు దాటి దాన్ని తెలుసుకోగలగాలి. ఇది మనకి చెప్తున్నది శ్రీచక్రం. ఈ తత్వానికి విగ్రహాకారం ఈ తల్లి మనకి కనిపిస్తున్నది. ఈ శ్రీచక్రాన్ని ఇప్పుడు ప్రశ్నలకు వస్తాం. శ్రీచక్రాన్ని ఆరాధించాలంటే ఏముండాలి? ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చా? శ్రీచక్రారాధన చేయొచ్చా అని నన్ను అడిగితే శాస్త్రం ఏం చెప్పింది అని అంటాం మనం. దాని ప్రకారం మాట్లాడగల కదా. దాని ప్రకారం గురు పరంపర ప్రకారంగా ఆలోచిస్తే మంత్రం ఉంటేనే యంత్రము, మంత్రం అంటూ ఉంటేనే యంత్రము. గురువు ఉపదేశం లేనిది మంత్రం చెయ్యరాదు. గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి. దానికి ఒక అంచెలంచెల పద్ధతి ఉంది. మొదట ఒక మంత్రాన్ని ఇస్తారు. దానిలో వీడు సిద్ధి పొందాడు అని గురువుకి తెలిసినప్పుడు దానిని పురస్చరణ చేయించుకుని దాని తర్వాత మంత్రం ఇస్తాడు. అలా లాక్కు వెళతాడు. ఆ తర్వాత వీడి ఆరాధనకు అర్హుడయ్యాడని శ్రీయంత్రం ఇస్తాడు. ఏమండి మంచి శక్తివంతమైంది కదా, ఇంట్లో పెట్టుకోకూడదా? శక్తివంతం కనుక పద్ధతి ఉంది. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ నియమం ఉంటుంది. ఇది ఒక్కటే రూల్ గుర్తుపెట్టుకోండి. కనుక సంప్రదాయం. అయితే మరి మాకు ఎలాగండి అని మంత్రం లేని వాళ్ళు అంటే వాళ్ళకి నేను చెప్తూ ఉన్నా, దానికి ఒకటే మార్గం. అమ్మ విగ్రహాకారం, ఇంట్లో విగ్రహం ఎప్పుడు వితస్తి పరిమాణంలో ఉండాలి. అంటే ఇంత పరిమాణం నుంచి ఇంత పరిమాణం లోపల వరకు విగ్రహం ఉండాలి. పూజకు ఉపయోగించే విగ్రహం అది ఉత్తమ ధాతువులతో చేసుకుని ఉండాలి. అది పెట్టుకుంటే నేను చెప్పాను కదా ఎంత రూపం విగ్రహం అని, ఆ విగ్రహాన్ని ఆరాధించినా సరిపోతుంది. లేదా పటం పెట్టుకున్నా అది శ్రీచక్ర స్వరూపమే, అందులో సందేహం లేదు. దానికి నియమాల్లో మీరు లలితా శాస్త్రంతో పూజ చేస్తే చాలు. మంత్రం శ్రీమాత్రే నమః, అంతకు మించిన మంత్రం లేదు. సిద్ధి శ్రద్ధ బట్టి వస్తుంది. కానీ పంచదశి పొంది కూడా చక్కగా భక్తిగా శ్రద్ధ చేయని వాడికి అమ్మ అనుగ్రహించదు. పంచదశి లేకపోయినా శ్రీమాత అని కొలుచుకుంటే ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. మీరు మొత్తం లలితా శాస్త్రం చదవండి, అమ్మ దేనికి దొరుకుతుందో చెప్పాడు. మంత్రగమ్య అని నామం ఎక్కడైనా కనబడితే నాకు చెప్పండి. అమ్మ దేనికి దొరుకుతుందో చెప్పారు. భావనాగమ్య, భక్తిగమ్య, ధ్యానగమ్య, జ్ఞానగమ్య, నామపారాయణ ప్రీత, మైత్ర్యాది వాసనాలభ్య, అభ్యాసాతిశయజ్ఞాత. ఎలా దొరుకుతుంది ఆవిడంటే అతిశయించిన అభ్యాసానికి దొరుకుతుందట. ప్రాక్టీస్, నిరంతర అభ్యాసం, కబుర్లు కాదు, అభ్యాసం, సాధన బలవత్తరమైనప్పుడు తల్లి లభిస్తుంది. అభ్యాసాతి చూసారా, లలితాశాస్త్రంలోనే ఏం చెయ్యాలండి అనేదానికి ఆన్సర్ ఉందండి. భక్తి, ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. నాకేం తెలియదమ్మా, న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపన. అమ్మ మంత్రం రాదు, యంత్రం రాదు, తంత్రం రాదు, కథలు రావు, ఆఖరికి ఏడవడం కూడా రాదమ్మా అన్నాడు. ఎంత చూసారా, అన్నిటికంటే గొప్పది మంత్రం కంటే, యంత్రం కంటే, స్తోత్రం కంటే ఏడుపు గొప్పదండి. అమ్మ కోసం పిల్లాడు ఏడ్చినట్టు ఏడిస్తే ఆ తల్లి ఊరుకుంటుందండి, ఎత్తుకుంటుంది. రామకృష్ణ పరమహంస చెప్తాడు, పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నట్ట, అమ్మ తన పని చేసుకుంటూ ఉంటుందిట. కొంతసేపటికి వాడికి బొమ్మలు ముందు కక్కుర్తి పడి అమ్మ చంక దిగాడు. కానీ ఇప్పుడు ఆ బొమ్మలు చూసి దిక్కు వాళ్ళ బొమ్మలతో ఎంతసేపు ఆడుకుంటాను అని చెప్పి కాలుతో ఒక్క గిరాటేసి అమ్మా అని ఏడిచెట్ట. హేమేంద్రబాబుని పరిగెత్తుకొచ్చి ఎత్తుకుందిట. కనుక బొమ్మలతో ఆడుకుంటున్నంతకాలం అమ్మ పలకదు. బొమ్మలాట ఇంకా చాలమ్మా, నన్ను ఎత్తుకో అమ్మా అంటే ఆవిడ వచ్చి ఎత్తుకుంటుంది. మనం ఆవిడ చేరలేం. ఇది ఒక్కటే మాట. ఆ తల్లి దయ.
ఆ అపారమైన భక్తికి అమ్మ కరిగిపోతుందండి. కనుక ఆ శ్రీ అయినటువంటి మాత దేనికి లభిస్తుందో తెలుసు కదా. అయితే శ్రీచక్రం కొనుక్కోవచ్చా అండి, ఇంట్లో పెట్టుకోవచ్చా అండి అని అంటారే. శ్రీచక్రం మీరు కొనుక్కున్నారు. ఎన్ని పుణ్యాలు ఖర్చు చేస్తే కొనుక్కున్నారో మీరు శ్రీచక్రం తెలుసా? ఆ శ్రీచక్రాన్ని ఆరాధన చేయండి. అదొక్కటే చెప్పేది. ఏమిటా శ్రీచక్రం? మీ శరీరమే శ్రీచక్రం. మీ శరీరమే శ్రీచక్రం. నేను ఇందాక చెప్పలేదు 3 మండలములు ఇక్కడే ఉన్నాయని చెప్పినప్పుడు స్పష్టంగా కనుక కొనుక్కున్న శ్రీచక్రాన్ని ఆరాధించండి. పుణ్యాలు పెట్టి కొనుక్కున్న శ్రీచక్రం ఈ శరీరం. శ్రీచక్రానికి 3 ప్రస్తారాలు చెప్తారు. ఒకటి భూప్రస్తారం. భూప్రస్తారం అంటే 2 డైమెన్షనల్ షేప్, రేకు మాదిరి ఉంటుంది, 2 డైమెన్షన్స్. ఇంకోటి కైలాస ప్రస్తారం. ఇందులో బీజాక్షాలు నిక్షిప్తం చేస్తారు దాన్ని కొన్ని. అది కైలాస ప్రస్తారం. అది ఇళ్లల్లో పూజించారు. అది దానికి ఒక ప్రత్యేకమైన ఆలయాదుల్లోనే చేయగలిగితే చెయ్యాలి. దానికి ఒక ప్రత్యేక విధులు ఉన్నాయి. 3వది మేరు ప్రస్తారం. ఇది గురువుల దగ్గర నుంచి చేస్తూ ఎక్కువ మంది చేస్తారు. మేరువు అంటే 3 డైమెన్షనల్ షేప్లో ఉంటుంది. అది కోన్. మీరు దాన్ని ఆధారం చేసుకుని గీస్తే కోన్లా వస్తుంది. ఈ కోన్ని మీరు బాగా చూస్తే సూక్ష్మం క్రమంగా స్థూలం అవుతుంది. పైకి వెళ్తుంటే స్థూలం క్రమంగా సూక్ష్మం అవుతుంది. సూక్ష్మం స్థూలంగా రావడం సృష్టి క్రమం, స్థూలం సూక్ష్మంగా రావడం లయక్రమం. లయం అంటే ఇక్కడ మోక్షం, మనోలయం మోక్షం మనకు సంబంధించి. ఇక్కడ ఈ శ్రీచక్రం మేరు ప్రస్తారం మీ శరీరం ఎలా అవుతుందో నేను చెప్తాను. మీ శరీరంలో ఎక్కడ ఏ ఆవరణ ఉందో చెప్తాను. మన శరీరం శ్రీచక్రంగా ఎలా ధ్యానించాలో చెప్తాను. దాన్ని భావన చేయండి. మఠం వేసి కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారు? గీతలో స్వామి చెప్పాడు, సమానన శిరోగ్రీవ ఇలాగ. అంతేగాని ఒక 2 నిమిషాలు కూర్చున్నప్పుడు కాలు ఇలా పెట్టి వాడి ఇంకా ఎలివేషన్ లేదు. వాడు గుర్తుపెట్టుకోండి, ఆసన సిద్ధి లేని వాడికి యోగ సిద్ధి లేదు. ఆ కూర్చున్నంతసేపు నిశ్చలంగా కూర్చోగలగాలి. ఆ కూర్చున్నప్పుడు నీకు తెలియకుండా చూడు ఒక్కసారి నీ చుట్టూ 2 గీతలు గీయగానే కోన్ షేప్ వచ్చింది. ఈ విస్తరించినటువంటి ఆ ఊరువులు, కాలు మడత వేసుకున్నావు. ఈ పైకి వెళ్తున్న కొద్దీ సూక్ష్మం, కిందకు వస్తున్న కొద్దీ స్థూలం అయిందా లేదా? ఇక్కడ ఏ స్థానంలో ఏ చక్రం ఉందో శాస్త్రం వర్ణించింది. బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం లలాటే అష్టారపత్రంచ భ్రువోర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠేతు మన్వస్త్రం హృది సంస్థితం నాభౌతు వసుపత్రంచ కట్యాం షోడశపత్రకం వృత్తత్రయంచ ఊరుభ్యాం పాదయోశ్చతురస్రకం. మొత్తం ఆవరణలు చూపిస్తున్నాడు. ఇక్కడ సహస్రార స్థానం బిందువు అక్కడుందిట. ఇదే చంద్రకళ. అక్కడుండి అమృత బిందువు ఉంటుందండి. ఇక్కడ చంద్రకళ. కుండల్ని సాధన చేసిన వాడికి ఆ చంద్రకళ నుంచి అమృత ధార కురిసి 72,000 నాళ్ళు తడుస్తుంటాయట. ప్రపంచం సించంతి పునరపి రసాంనాయి మహస. అదే సుధాసారాభివర్షిణి అన్నాడు శాస్త్రం. అర్థమైంది కదా? అక్కడ ఉన్నది బిందు స్థానం. తర్వాత తల త్రికోణ చక్రం, తర్వాత అష్ట త్రికోణ చక్రం చెప్పానే అది మన యొక్క నుదురు. అంతర్దశారం భ్రువోర్మధ్యే, కనుబొమల నడిమి ప్రాంతం దశార చక్రం అంతర్దశారం. బహిర్దశారం కంఠచక్రం. మన్వస్త్రం, మనువులు ఎంతమంది? 14 మంది. అందుకే 14 త్రికోణాల చక్రం. నాభౌ వసుపత్రంచ, వసువులు 8 మంది. కనుక అష్టదళ చక్రం ఉన్నది నాభి అందు. కట్యాం షోడశపత్రకం. నడుము దగ్గరకు వచ్చేటప్పటికి 16 దళాలు. ఆ 16 దళాల చుట్టూ వృత్తం ఒకటి ఉంటుంది. 3 వృత్తాలు గీసి ఉంటాయి. అది ఊరువులు. మిగిలిన చతురస్రం నీ పాదాలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, శరీరం శ్రీచక్రం ఉన్నా కదా? దీని అంతటా ప్రసరిస్తున్న శ్రీ, ఈ చక్రమందంతటా ఉన్న శ్రీ ఏదో ఆ శ్రీయే శ్రీమాత లలిత. అర్థమైంది కదా? సర్వకారిణి అయినటువంటి మాత అని పిలిచాం. ఇక్కడ అమ్మా అని పిలవగానే అమ్మ రూపం ధరించింది ఆవిడ. అంతే. నిజానికి ఆవిడ అమ్మ అయ్యా అన్నీ ఆవిడే. మన కోసం అమ్మ రూపంలో ఉంది. అమ్మ అంటే మనకు కారణం, మనల్ని పోషించేది, మనకి ఏమీ తెలియకపోయినా మనల్ని కాపాడేది. అందుకు అమ్మ అనే భావంలో పూజించినప్పుడే పరమాత్మని ఎక్కువ మనం తరించుతాం. ఎందుకంటే పసిపిల్లాడికి ఏం తెలియకపోయినా కనిపెట్టుకుని కాపాడుతుంది అమ్మ. ఇంకే లోకంలో మీరు ఎవ్వరు మిమ్మల్ని కాపాడినా మీరు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, మీరు పనికొస్తారని వాళ్ళకి అనిపించాలి. కానీ పనికిరాని వాడిని కూడా పట్టించుకుని కాపాడేది అమ్మ ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. ఆ తల్లే పసితనంలో ఏమీ చేయలేనప్పుడు నేను కనిపెట్టుకుంది. ఏమీ చేతకాని వాడిని మరింత కనిపెట్టుకునే చూసుకుంటుంది తల్లి. అవునా లేదా? కనుకని అమ్మా అని పిలవగానే ఆ భగవంతుడు అమ్మ అయిపోతాడండి. అమ్మ అయిపోతే లలితమ్మ. ఆ లలితమ్మ
మనల్ని కనిపెట్టుకుంటూ కాపాడుతుంది. అమ్మ అని పిలుపులో ఎంత గొప్పతనం ఉంది. అందుకే పరమాత్మను కూడా అమ్మ అని పిలిచి ఆరాధించగలిగిన భవ్య భారతదేశానికి చెందినటువంటి వారం మనం. అటువంటి ఆ శ్రీమాత లలితా మహాత్రిపుర సుందరిని యొక్క స్వరూపం మనం ఈరోజు చెప్పుకున్నాం కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో ఆవిడ తీసుకెళ్ళింది, మనమా వెళ్ళాం. అటువంటి ఆ తల్లి యొక్క 3 కూటముల విద్య చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 3 కూటముల్లోనే అన్నీ ఉన్నాయి. ఇందాక చెప్పిన 3 దాగి ఉన్నాయి. ఇది ఋగ్యజు శ్యామాత్మకము. మొదటి కూటము గాయత్రి ఛందస్సు అందులో ఉన్నది. 2వ కూటంలో త్రిష్టుప్ అనే ఛందస్సు ఉన్నది. 3వ కూటంలో జగతీ ఛందస్సు ఉంది. అదేవిధంగా మనకి కావలసిన అన్ని ప్రయోజనములు ఇవ్వగలిగే శక్తి ఆ మంత్రంలో ఉంది. ఆ మంత్రస్వరూపమే అమ్మ. అంతా శ్రీ మాత అనే 3 అక్షరాలను ఉంది. దీన్ని మీరు నమస్కారంగా చేయాలంటే శ్రీమాత్రే నమః అనాలి. ఇదే మహామంత్రం. నిరంతరం ఎక్కడున్నా ఎలా ఉన్నా స్మరించుకోవలసినటువంటి మంత్రం అది. అటువంటి శ్రీమాత అయినటువంటి ఆ తల్లి గురించి తెలిసిన 4 మాటలు చెప్పుకుని అమ్మ గురించి కొంత తెలుసుకున్నాం కదా. తెలుసుకోవడమే విద్య కదా. ఇదే శ్రీ విద్య. కనుక భక్తిగమ్య అయినటువంటి ఆ తల్లిని, ఆ తల్లి చరణాలని ఆశ్రయిస్తూ అమ్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆత్మీయులు శ్రీ వేద విద్యాపీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ చింతపల్లి వెంకటేశ్వర శర్మ గారికి కృతజ్ఞతలు చెప్తూ, లలితాప్రసాద్ గారు లలితాదేవి గురించి చెప్పించడానికి ఏర్పాటు చేసినందుకు ఆయన గారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ, ఈ అమ్మ యొక్క చరిత్రని ఇంత భక్తి తన్మయత్వాలతో విన్న మీ అందరినీ అమ్మ అనుగ్రహించింది, అనుగ్రహిస్తోంది, అనుగ్రహిస్తుంది. అందుకు ఆ తల్లి కృపాభాజనులైన మీ అందరికీ నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. చరణ పాట పాడతారు అమ్మవారి గారు. చిన్న చరణ పాడతామా? सरस्वती मुपासे अजसतीं सकलकलास्वरूपिणीं जननीं 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 सरस्वती. सुरासुराचितपदा सुरासुराचितपदा वरदां सुरासुराचितपदा वरदां सुरासुराचितपदा वरदां सुरासुराचितपदा वरदां सुरासुराचितपदा वरदां कराप्रपञ्चितवीणां निनदां कराप्रपञ्चितवीणां निनदां नानि पद पमद पमा पमरी सरि सनीद पद स सरि म पदानि पद पमद पमा पमरी सरि सनीद पद स सरि म पमा पम पद पाद पद स दसरि रि मारि स सनीद प सरि म पद मा पम पद प द पद स दसरि रि मारि स सनीद प सरि म पद सरस्वती
मुपासे अजसतीं सकलकलास्वरूपिणीं जननीं सरस्वतीं तुषारैरधवलां चेत्कलां तुषारैरधवलां चेत्कलां वृषध्वजाब्जनाभ विदितां तां वृषध्वजाब्जनाभ विदितां तां मृषास्वरूपवारिणीं मृषास्वरूपवारिणीं वाणीं मृषास्वरूपवारिणीं वाणीं मृषास्वरूपवारिणीं वाणीं मृषास्वरूपवारिणीं वाणीं मृषास्वरूपवारिणीं वाणीं तृषानलां त्यागयोगसुफलां तृषानलां त्यागयोगसुफलां दानि पदपमदपमापमरि सरि सनिधपद सरि सरिमपदानि पदपमदपमा पमरि सरि सनिधपद सरि सरिमपमापमपदपदपद स दसरि रिमरि सनिधप सरिमपदमा पमदपदपद स दसरि रिमरि सनिधप सरिमपद सरस्वतीं मुपासे अजसतीं सकलकलास्वरूपिणीं जननीं सरस्वतीं